ఓకే. మనకి ఈరోజు టాపిక్ వచ్చి అపాచీ టామ్ క్యాట్. అపాచీ టామ్ క్యాట్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. సో అపాచీ టామ్ క్యాట్ అనేది ఒక సర్వీస్ అండి. అయితే ఇక్కడ అపాచీ టామ్ క్యాట్ అని మనం మాట్లాడుతున్నప్పుడు మనకి అపాచీ మ్యావెన్ ఉంది, అపాచీ టామ్ క్యాట్ ఉంది, అపాచీ వెబ్ హెచ్టిటిపి అని చెప్పేసి ఇంకొక సర్వీస్ ఉంది. అంటే అపాచీ కంపెనీకి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట మనకి. అయితే అపాచీ టామ్ క్యాట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. సో టామ్ క్యాట్ అనేది ఇది ఒక ఓపెన్ సోర్స్ అప్లికేషన్ సర్వర్. అంటే మనం ఇంతవరకు ఏదైనా ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఒక వెబ్ సర్వర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ వచ్చాం మనం. బ్రౌజర్ నుంచి ఏదైనా అవుట్పుట్ మనం చూడాలి అంటే వెబ్ సర్వర్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ వచ్చాం. మనం ఎప్పుడు కూడా అపాచీ టామ్ క్యాట్ ని యూజ్ చేయలేదు. సో అసలు ఇక్కడ అపాచీ టామ్ క్యాట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఇందులో అపాచీ సంబంధించి ది అపాచీ సర్వర్ ఈజ్ అన్ హెచ్టిటిపి వెబ్ సర్వర్ అని ఒకటి ఉంది మనకి. మనం దీన్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం. లైనక్స్ సర్వర్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని యూజ్ చేసాం. హెచ్టిటిపిడి అని చెప్పేసి ఒక సర్వీస్ ఇన్స్టాల్ చేసుకొని వెబ్సైట్ హోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. జస్ట్ వెబ్సైట్ హోస్ట్ చేయడానికి హెచ్టిటిపి వెబ్ సర్వర్, అపాచీ హెచ్టిటిపి వెబ్ సర్వర్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. అపాచీ టామ్ క్యాట్ మాత్రం ఎప్పుడు మనం యూజ్ చేయలేదు. అవునా? అసలు అపాచీ టామ్ క్యాట్ అంటే ఏంటి ఇక్కడ అనేది ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పారాగ్రాఫ్ లో మీరు Apache Tomcat is an open source application server developed by the Apache Software Foundation. It is used to run Java-based web applications. Java-based web applications. ఏవైతే జావా లాంగ్వేజ్ యూస్ చేసుకొని అప్లికేషన్స్ డెవలప్ చేస్తారో వెబ్ అప్లికేషన్స్ ని, ఆ అప్లికేషన్స్ ని రన్ చేయడానికి యూజ్ చేసే ఒక సర్వీస్ అన్నమాట ఇది. వెబ్ అప్లికేషన్ సర్వీస్ అన్నమాట. అంటే అప్లికేషన్స్ ని వెబ్సైట్స్ లో ల్యాండ్ చేసే, అంటే జావా బేస్డ్ అప్లికేషన్స్ ని వెబ్సైట్స్ లో ల్యాండ్ చేసే, వెబ్సైట్స్ నుంచి యాక్సెస్ చేసే ఒక సర్వీస్. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ హబీబస్, ఓకే. సో ఇప్పుడు ఇది వెబ్సైటా లేకపోతే ఇది ఒక అప్లికేషనా? చెప్పండి ఎవరైనా. ఇది మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వెబ్సైటా లేకపోతే అప్లికేషనా? చెప్తారు ఎవరైనా? ఎనీవన్ చెప్పాలండి ఎవరో ఒకళ్ళు. ఇది వెబ్సైటా అప్లికేషనా? సో వెబ్ అప్లికేషన్ ఇది. అంటే ఇది అమీబస్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో ఒక అప్లికేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అంటే మనం ఏదైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే
ఫ్రమ్ నుంచి టు లొకేషన్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఆర్టీసీ, టిఎస్ఆర్టీటీ, కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చూడొచ్చు. బస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. మీరు ఎక్కడి నుంచే బస్ బుక్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. అంటే బ్రౌజర్ నుంచి వీటిని మనం యాక్సెస్ చేస్తున్నాం. క్లియర్? ఓకే. కాబట్టి ఇలాంటి అప్లికేషన్స్ ని రన్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తున్న సర్వీస్ ఏంటంటే అపాచీ టామ్ క్యాట్. అయితే దీన్ని ఎక్కువగా జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడొచ్చు ఇక్కడ. ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ సచ్ యాజ్ జావా సర్వర్స్ అండ్ జావా సర్వర్ పేజెస్. అలాగే టామ్ క్యాట్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ సర్వర్ అండ్ కెన్ హ్యాండిల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది స్టాండ్ అలోన్ సర్వర్ అండి. అంటే దేని మీద డిపెండ్ అయి వర్క్ చేయదు అనమాట. ఇది ఇండిపెండెంట్ గానే వర్క్ చేస్తుంది. కాబట్టి అపాచీ టామ్ క్యాట్ అనే ఈ వెబ్ అప్లికేషన్, ఈ సర్వర్ అనేది స్టాండ్ అలోన్ సర్వర్. ఇది ఏ సర్వర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేయదు. ఇది ఓన్ గా వర్క్ చేస్తుంది. హెచ్టిటిపి రిక్వెస్ట్ని ఇది డైరెక్ట్ గా రిక్వెస్ట్ని తీసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఇది అపాచీ హెచ్టిటిపి సర్వర్ మీద డిపెండ్ అయితే వర్క్ చేయదు అనమాట. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద అపాచీ హెచ్టిటిపి సర్వర్. కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్ స్టాండ్ అలోన్ సర్వర్ అని చెప్పచ్చు. అయితే అపాచీ వెబ్ సర్వర్ కి, హెచ్టిటిపి వెబ్ సర్వర్ కి, అపాచీ టామ్ క్యాట్ కి డిఫరెంట్ ఏంటి అంటే, అపాచీ సర్వర్ ఈజ్ అన్ హెచ్టిటిపి వెబ్ సర్వర్. అంటే ఒక వెబ్సైట్ ని మనం హోస్ట్ చేయడానికి ఈ సర్వీస్ యూజ్ చేస్తున్నాం. ద అపాచీ టామ్ క్యాట్ సర్వర్ ఈజ్ మెయిన్లీ ఏ జావా అప్లికేషన్ సర్వర్. జావా అప్లికేషన్స్ ని రన్ చేయడానికి మనం యూజ్ చేసే సర్వర్స్ లో ఈ అపాచీ టామ్ క్యాట్ అనేది ప్రైమరీ అన్నమాట. టామ్ క్యాట్ ఈజ్ రిటర్న్ ఇన్ జావా లాంగ్వేజ్, విల్ అపాచీ ఈజ్ రిటర్న్ ఇన్ సి లాంగ్వేజ్. ఏదైతే మనం ఇప్పుడు టామ్ క్యాట్ యూజ్ చేస్తున్నామో ఈ టామ్ క్యాట్ ని జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే అపాచీ వెబ్ సర్వర్ ని మాత్రం సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. సో టామ్ క్యాట్ ఈజ్ యూజ్డ్ టు సర్వ్ డైనమిక్ కంటెంట్ సచ్ యాజ్ జావా సర్వర్స్ అండ్ జేఎస్పి ఫైల్స్. ఇది డైనమిక్ కంటెంట్ తో రన్ అవుతుంది. అంటే అప్లికేషన్, ఈ వెబ్ అప్లికేషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడే దీన్ని మనం కస్టమైజ్ చేయొచ్చు అనమాట. రన్నింగ్ లో ఉన్నప్పుడే కస్టమైజ్ చేయొచ్చు. రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అపాచీ వెబ్ సర్వర్ అనేది స్టాటిక్ కంటెంట్. అంటే ఇది డైనమిక్ గా అప్డేట్ అవ్వదు, మనం మాన్యువల్ గా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ జావా వెబ్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై అపాచీ ఆర్గనైజేషన్. It is developed by Java language and it runs on port number 8080. మీరు చూస్తే జెంకిన్స్ కూడా పోర్ట్ నెంబర్ 8080 యూజ్ చేస్తుంది. అపాచీ టామ్ క్యాట్ కూడా పోర్ట్ నెంబర్ 8080 యూజ్ చేస్తుంది. మరి ఈ రెండు సర్వీసెస్ కూడా సేమ్ పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక దానికి పోర్ట్ నెంబర్ని చేంజ్ చేయాలి. మోస్ట్ కేసెస్ ఈ అపాచీ టామ్ క్యాట్ కి మనం పోర్ట్ నెంబర్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ని కస్టమైజ్ చేయొచ్చా అని ఇంటర్వ్యూలు అడిగారు అనుకోండి, yes we have a chance, we have to customize the default port number of అపాచీ టామ్ క్యాట్ అని చెప్పేసి server.xml అనే ఫైల్లోకి వెళ్ళి దాని పోర్ట్ నెంబర్ మనం కస్టమైజ్ చేసుకొని వేరే పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకొని ఈ అపాచీ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. క్లియర్? ఇప్పుడు మనం ఈ అపాచీ టామ్ క్యాట్ సర్వర్ ని ప్రాపర్ గా రెడీ చేద్దాం. దీన్ని ఎందుకు మనం రెడీ చేస్తున్నాము అంటే, ఇక్కడ మనం ఏదైతే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నప్పుడు మనకి సో డెవలపర్స్
డెవలపర్ ఏం రాస్తారండి? డెవలపర్స్ కోడ్ రాస్తారు, అవునా? ఈ కోడ్ ని డెవలపర్స్ ఏం చేస్తారండి? పుష్ చేస్తారు, అవునా? ఎందులోకి? గిట్ hub.com అంటే రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేస్తారు. రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయడం జరుగుతుంది. గిట్ హబ్ అకౌంట్ లో ఉన్న రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయడం జరుగుతుంది. ఈ పుష్ చేసిన కోడ్ ని తర్వాత ఏం చేస్తామండి మనం? రిట్రీవ్ చేస్తాం. రిట్రీవ్ దేని ద్వారా అంటే జెంకిన్స్ మాస్టర్ సర్వర్ ద్వారా మనం ఏం చేస్తామండి? రిట్రీవ్ చేసి ఆ కోడ్ ని మనం ఏం చేస్తామండి? బిల్డ్ చేస్తాం, అవునా? ఆ కోడ్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డ్ చేసినప్పుడు సక్సెస్ అయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనం టెస్ట్ చేస్తాం. సో మనం టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ సక్సెస్ అయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? రిలీజ్ చేస్తాం. సో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? డిప్లాయ్ చేయాలి. మరి దేని మీద డిప్లాయ్ చేస్తాం మనం? దేని మీద డిప్లాయ్ చేస్తాం? అపాచీ టామ్ క్యాట్ మీద డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంటే ఫైనల్ గా మనం డిప్లాయ్మెంట్ అనేది అపాచీ టామ్ క్యాట్ సర్వర్స్ మీద, ఇది జావా బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది అపాచీ టామ్ క్యాట్ సర్వర్ మీద డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్టింగ్ లో కూడా డిప్లాయ్ చేస్తాం. బట్ టెస్టింగ్ లో చేసేది టెస్టింగ్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. బట్ సక్సెస్ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి అఫిషియల్ గా దాన్ని డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు నేను చెప్పిన అర్థమైందా ఈ కాన్సెప్ట్ అంతా? అర్థమైందా లేదా? ఎవరు మాట్లాడలేదు నాన్న, అంత సైలెంట్ గా ఉన్నారు. ఓకే. సో ఇదే కదా ప్రాసెస్ అంతా. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మనం ప్రాక్టికల్ గా డెవలపర్ నుంచి కోడ్ కలెక్ట్ చేసుకొని ఆ కోడ్ ని కమిట్ చేసి దాన్ని పుష్ చేసి దాన్ని ఫైనల్ గా గిట్ హబ్ రిపాజిటరీలో ప్లేస్ చేసి అక్కడి నుంచి జెంకిన్స్ ద్వారా కలెక్ట్ చేసి దాని యూఆర్ఎల్ ని కలెక్ట్ చేసిన దాన్ని బిల్డ్ చేసి, బిల్డ్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి, టెస్టింగ్ అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనకి మరి దేని మీద డిప్లాయ్ చేయాలి? సర్వర్ కావాలి కదా. అపాచీ టామ్ క్యాట్ సర్వర్ అని చెప్పి సర్వర్ తీసుకొని దాని మీద మనం డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ప్రాసెస్ లో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే అపాచీ టామ్ క్యాట్ ఇంతవరకు మనం ఎప్పుడు రెడీ చేయలేదు. బట్ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో దీన్ని రెడీ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లైనక్స్ సర్వర్ ని తీసుకుందాం. One second.
ఓకే. ఓకేనండి. సో ఇక్కడ ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టెంట్. అచ్చి టామ్క్యాట్. వీటిని ఎక్కువగా డెవలపర్స్ వాడుతుంటారండి. డెవలపర్స్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వెబ్ యాప్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనతో పాటు డెవలపింగ్ టీమ్ కూడా ఉంటుంది. ఓకే. సో లైనక్స్ కెర్నల్ వర్షన్ 5.10 తీసుకున్నాను నేను. సో ఇన్స్టెంట్ టైప్ D2 మైక్రో తీసుకుంటున్నాను. సో కీపేర్ ఇప్పుడు మన దగ్గర టామ్క్యాట్ కి పనిచేద్దాం. డెస్క్టాప్ లేకుండా అపాచీ కీ అని చెప్పేసి ఒక కీ జనరేట్ చేస్తున్నాను పిపికే ఫార్మాట్ లో. ఓకే. సో ఇక్కడ నెట్వర్క్ అయితే మీరు కస్టమైజ్ చేసుకుంటే ఆ నెట్వర్క్ యూజ్ చేయండి. బట్ ఒక నెట్వర్క్ అయితే ఎప్పుడు మీరు వాడుతూ ఉండాలండి. ప్రతిసారి డిఫాల్ట్ అయితే వాడద్దు, గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ వాడద్దు. మీరు కస్టమైజ్ చేసుకున్న నెట్వర్క్ ని, మీరు కస్టమైజ్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్ ని మీరు యూజ్ చేయాలి. సో దీంట్లో HTTP అండ్ HTTPS ని అలౌ చేయండి. ఇన్స్టెంట్ లాంచ్ చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి ఒకసారి మనం అక్కడ పోర్ట్స్ ని కస్టమైజ్ చేయాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇక్కడ 8080. కాబట్టి వన్స్ మనకి ఇన్స్టెంట్ లాంచ్ అయిన తర్వాత ఈ ఇన్స్టెంట్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి అక్కడ పోర్ట్ ని కస్టమైజ్ చేయాలి. పోర్ట్ అడ్రస్ ఎడిట్ బౌండ్ రూల్ ఆల్రెడీ HTTPS SSL లో ఉంది. యాడ్ రూల్ 8080 కంపల్సరీ ఇవ్వాలండి. ఇది ఇకపోతే అవుట్పుట్ చూడలేము మనం. ఓకే, సేవ్ చేయండి. సో వన్స్ మనం ఇన్స్టెంట్ లాంచ్ చేసేసిన తర్వాత కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దీని మీద ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సర్వర్ రెడీ అయిపోయింది కదా. మనకి ఇప్పుడు అపాచీ టామ్క్యాట్ సంబంధించి టూల్ కావాలి. కాబట్టి గూగుల్లోకి వెళ్ళి అపాచీ టామ్క్యాట్ డౌన్లోడ్ అంటే, మీరు ఎప్పుడైనా సరే అపాచీ టామ్క్యాట్ డౌన్లోడ్ అంటే మనకు ప్రాబ్లం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మీరు వాడు అఫిషియల్ సైట్ లోకి వెళ్ళి ఇలాగా ఈ అఫిషియల్ సైట్ ఓపెన్ చేసి దీంట్లో టామ్క్యాట్ 9, 10, 11 ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ మనం 9 తీసుకున్నాం కదా. ఇక్కడికి వస్తే దీనికి సంబంధించిన బైనరీ డిస్ట్రిబ్యూషన్ అని, కోర్ అని, ఫుల్ డాక్యుమెంటేషన్ అని, డిప్లాయ్ అని ఇలా ఉంటాయి. ఒక్కోసారి మనకి ఇక్కడే ఆ లింక్ అవైలబుల్ గా ఉంటుంది. కానీ చాలా అంటే రెగ్యులర్ గా నేను చేస్తున్నాను కూడా చెప్తున్నాను. ఒక్కోసారి మనకి ఇది అవైలబుల్ గా ఉండదు అన్నమాట ఇక్కడ. సో మనం ఎంత ట్రై చేసినా కూడా అవుట్పుట్ మనకి ఆ లింక్ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము. అందుకని సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి అవైలబుల్ గా లేదు, ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ గా లేదు ఆ URL. కాబట్టి ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఇండెక్స్ అని టైప్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది, ఇండెక్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో మీరు చూస్తే అపాచీ టామ్క్యాట్ కి సంబంధించి ఇండెక్స్ మనకి ఏం కావాలి, 9 కావాలి. మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్నా. ఓకే, నేనైతే 9 తీసుకుంటున్నాను, నాకు 9 అలవాటు. అందుకని 9 లో మళ్ళీ వర్షన్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ. మీరు ఏది పడితే తీసుకోవద్దు, ఎందుకంటే ప్రాపర్ గా మీరు ఫస్ట్ టైం చేయడం కాబట్టి ఫస్ట్ నేను చెప్పిందే తీసుకోండి, తర్వాత మీకు నచ్చింది తీసుకోండి. ఇందులో చూడండి, ఇందులో అపాచీ టామ్క్యాట్ సంబంధించి 9.0లో 46 అని ఉంది. నేను దీన్ని యూజ్ చేస్తాను ఇప్పుడు కూడా.
దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో బిన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇందులో మీకు tat.gz అని చెప్పి జిప్ ఫైల్స్ ఉన్నాయి చూసారా. సో దీంట్లో కూడా ఏది పడితే తీసుకోవద్దండి. ఇదిగోండి అపాచీ టామ్కాట్ 9.046 tat.gz జిప్ ఫైల్ అన్నమాట ఇది. సో దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ లింక్ అడ్రస్. ఇది కాపీ చేసే ముందు ఫస్ట్ మనం సర్వర్ కనెక్ట్ అవ్వాలి కదా. మరి సర్వర్ సంబంధించిన పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసేసి ఇక్కడ EC2 iPhone user create public IP address, SSH authentication credentials browse. ఓకేనండి, ఇది మనకి ఓకే ఓపెన్ ఈ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ click on EC2 iPhone sorry activate IP address. ఓకే, ఓకేనండి. ఓకే, సో ఇక్కడ సర్వర్ రెడీ అయిపోయింది కదా. సో అడ్మిన్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి wget అనే కమాండ్ వాడుతూ ఉంటాము. ఇంకో కమాండ్ కూడా ఉంది, CURL. ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్ అండి. wget అనే కమాండ్ గురించి అడుగుతారు ఒకసారి మనల్ని. CURL కూడా మనం యూజ్ చేస్తాం అప్పుడప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు. మీరు ఆల్రెడీ జెంకిన్స్ చెప్పినప్పుడు జెంకిన్స్ రిపాజిటరీని డౌన్లోడ్ చేయడానికి, అలాగే కుబర్నెటిస్ డౌన్లోడ్ చేయడానికి CURL కమాండ్ మనం చాలాసార్లు వాడాము. చూసుకోండి ఒకసారి, టైం ఉంటే మీరు CURL కూడా నేర్చుకోండి. సో wget టైప్ చేసి ఒకసారి ఏదైతే ఇందాక URL మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇదే కదా. సో రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ క్లిక్ చేసి ఎంటర్ నొక్కండి. సో డౌన్లోడ్ అయిపోయిందా లేదా ప్యాకేజ్ చూడండి. ఎస్, జిప్ ఫార్మాట్ లో ఉంది కదా. టార్ ఐఫోన్ XVF అపాచీ టామ్కాట్ 9.046. సో ఇది అన్జిప్ చేసాము. నేను చెక్ చేసుకోండి. ఇప్పుడు RM ఐఫోన్ X అపాచీ టామ్కాట్ .tar ఈ ఫైల్ని రిలీజ్ చేసేయండి. ఇప్పుడు మన దగ్గర డైరెక్టరీ ఉంది కదా, MB అపాచీ. దీనికి రీనేమ్ చేయండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి మీరు, యాక్చువల్గా ఎప్పుడన్నా సరే మనం ఈ విధంగా అపాచీ టామ్కాట్ ని కమాండ్ లేకుండా ఇన్స్టాల్ చేసామనుకోండి, అంటే జనరల్ గా ఏం చేస్తున్నాం, మనం ప్యాకేజ్ కావాలంటే ఇన్స్టాల్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. కానీ మనం ఇప్పుడు ఏం చేసాం, మనకు కావలసిన వర్షన్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే మనం డైరెక్ట్ గా ని యూజ్ చేయకుండా మనం ఇలా కూడా మనకు కావాల్సిన ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ సిస్టమ్ CTL కమాండ్ వర్క్ అవుతుందండి. సిస్టమ్ CTL కమాండ్ దీనికి వర్క్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఏదన్నా ఈ విధంగా ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అంటే జనరల్గా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే అపాచీ టామ్కాట్ కానీ మ్యావెన్ కానీ ఏదైనా టూల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు
ఎప్పుడు కూడా రూట్ లో డౌన్లోడ్ చేసుకోవద్దండి. దీనికి సపరేట్గా ఒక డైరెక్టరీ ఇక్కడ మనకు ఉంటుంది ఇంట్లో ఆప్షనల్. సో ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అంటే ఇది రెగ్యులర్ గా డెవలపర్స్ కానీ డెవాప్స్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎక్కువగా ఇలాంటి ప్యాకేజెస్ ని ఇక్కడే డౌన్లోడ్ చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఇదే లొకేషన్ యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ప్యాకేజెస్. ఓకే, కాబట్టి మర్చిపోవద్దు ఈ లొకేషన్ లోకి వెళ్ళి సో ఇక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ ప్యాకేజ్. మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం ఒకసారి. ఎస్, ఓకే. మీరు ఇప్పుడు ఏం చేయాలి, అన్జిప్ చేయాలి. ట్యాబ్ XVF. ఓకే, Warren F1F Tomcat. ఈ ఫైల్ డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫైల్ ని రీనేమ్ చేయండి. ఎస్, సో ఇది మన అపాచీ సంబంధించిన డైరెక్టరీ అన్నమాట. ఓకే, సో దీంట్లో మీరు చూస్తే కొన్ని ఇంపార్టెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా అపాచీ టామ్ క్యాట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్, డైరెక్టరీస్. సో వీటి గురించి ఇక్కడ చూడొచ్చు మీరు. బిన్ ఇది ఒక డైరెక్టరీ అండి. ఇట్ కంటైన్స్ బైనరీ ఫైల్స్. ఇట్ హెల్ప్స్ స్టార్ట్ అండ్ స్టాప్ సర్వీసెస్. అంటే ఇక్కడ సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి డెవలపర్స్ కాదు కాబట్టి అంత ఇండెప్త్ అవసరం లేదు ఇక్కడ, బట్ తెలుసుకుంటే మంచిది. మీరు వీలుంటే చూడండి ఒకసారి ఇంటర్నెట్ లో. బిన్ అని ఒక డైరెక్టరీ ఉంది కదా, ఇది సర్వీస్ ని స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి ఈ డైరెక్టరీలో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని యూజ్ చేసుకొని ఈ సర్వీస్ ని స్టాప్ చేయడం స్టార్ట్ చేయడం చేస్తాం. లైక్ కాన్ఫిగ్, ఇట్ కంటైన్స్ ద కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవైలబుల్ యూజర్స్ పోర్ట్ నెంబర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. లైబ్రరీ ఫైల్స్, ఇట్ కంటైన్స్ లైబ్రరీ ఫైల్స్ servlet API.jar, JSP API jar. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ లైబ్రరీ ఫైల్స్ అనమాట. అలాగే వెబ్ పేజెస్, ఇట్ ఈస్ deployed our web applications in this directory, and it is also called deployment directory, and it keeps var files in this directory. It is also contain logs and temp files. కాబట్టి ఏవైతే మనం జెంకిన్స్ నుంచి జార్ ఫైల్ ని వార్ ఫైల్ ని మావిన్ బిల్డ్ టూల్ ద్వారా మనం బిల్డ్ చేస్తామో, ఆ బిల్డ్ చేసిన వాటిని కూడా ఈ వెబ్ యాప్స్ అనే లొకేషన్ లో మనం డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి అప్లికేషన్ అనేది ఈ అపాచీ టామ్ క్యాట్ మీద రన్ అవుతుంది. ఓకే, ఇట్లో మనం చేయాల్సిన మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ జావా ఇన్స్టాల్ చేయాలండి. కంపల్సరీ జావాని ఇన్స్టాల్ చేయాలి దీంట్లో, ఎందుకంటే కంపల్సరీ దీని బ్యాక్ ఎండ్ లో ఇది జావా ప్రాజెక్ట్ కాబట్టి జావా ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ జావా -y, అంటే డిపెండ్స్ ఆన్ ద అపాచీ టామ్ క్యాట్ ఎడిషన్ ఆర్ వర్షన్. మనం జావా వర్షన్స్ కూడా ఒక్కోసారి కస్టమైజ్ చేసుకోవాలి, అంటే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడైతే జావా 11 ని మనం యూజ్ చేస్తున్నాము కాబట్టి అపాచీ టామ్ క్యాట్ కి మీరు అప్లై చేసినప్పుడు మీరు తీసుకునే వర్షన్ బట్టి అక్కడ ఎడిషన్ కూడా చూస్ చేసుకోవాలి. జావా ఐఫోన్ వర్షన్ జావా 17.0.10 మనకి యూజ్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ
జావా ఇన్స్టాల్ చేస్తాం కదా, ప్యాకేజ్ డౌన్లోడ్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒక కమాండ్ ఉంది, టు చెక్ పోర్ట్ లిజనర్ లిస్ట్ ఇన్ లైనక్స్ యూజింగ్ lsof -i -n-p ప్లెయిన్ సింపుల్ గ్రెప్ లిజనర్ అని ఈ కమాండ్ మొత్తాన్ని ఒకసారి కాపీ చేసి మీరు ఇక్కడ చెక్ చేస్తే లైనక్స్ సర్వర్లో ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ పోర్ట్స్ మనకి ఇక్కడ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ పోర్ట్స్ ని ఇది రిజన్ చేస్తుంది అనేది మొత్తం ఇక్కడ చూడొచ్చు. మనం పోస్ట్ ఒక స్టేటస్ ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జావా కూడా వస్తుందండి, ఇక్కడ జావా కూడా మనకు అప్డేట్ అయింది. ఇంకా మనం సర్వీస్ స్టార్ట్ చేయలేదు కదా, అందుకని అప్డేట్ అవ్వలేదు. సో ప్రస్తుతానికైతే ఈ పోర్ట్స్ ఉన్నాయి. వన్స్ మనం నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం ఇదే కమాండ్ యూజ్ చేసి. ఓకే, సో ఇప్పుడు మనం బీట్ అనే డైరెక్టర్లోకి వెళ్ళి ఒకసారి ఈ అపాచీ టామ్ క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ చేద్దాం. ls cv bin చెక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు startup.ssh shutdown.sh ఒక సర్వీస్ ని మీరు స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఇక్కడ కొన్ని కమాండ్స్ యూజ్ చేయాలి మనం. sh startup.sh ఈ కమాండ్ అయినా వాడచ్చు. టామ్ క్యాట్ స్టార్ట్ చేయడం ఉంది కదా, ఓకే, టామ్ క్యాట్ సర్వీస్ ని మనం స్టార్ట్ చేసాం. ఒకసారి చూద్దాం, స్టార్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ ఎంత ఉందండి, 8080 అంటే బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనమాట. ఎప్పుడైతే మనం అపాచీ టామ్ క్యాట్ సర్వీస్ స్టార్ట్ చేసామో ఆటోమేటిక్ గా అది ఈ పోర్ట్ నెంబర్ ని అలో చేసింది. ఓకే, మీరు ఎప్పుడైనా సర్వీస్ ని స్టాప్ చేయాలనుకోండి, కమాండ్ ఏంటి మరి స్టాప్ చేయాలంటే షట్ డౌన్ అండి, shutdown.sh అంటే మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్ ని చేంజ్ చేస్తే ఒకసారి మీరు సర్వీస్ ని షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా షెల్ స్క్రిప్ట్ అండి, ఇదంతా .sh అని ఉందంటే షెల్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు సర్వీస్ ని స్టార్ట్ చేసాం కదా, మరి దీని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి మనకి, context.xml అనే ఫైల్లోకి వెళ్ళి మనం చేంజెస్ అనేవి చేయాలండి. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే వెబ్ పేజెస్ అనే డైరెక్టరీలో ఈ ఫైల్ అనేది ఉంటుంది. చూపిస్తాం మీకు. cd .ls ఇక్కడ చూడండి, cd వెబ్ పేజెస్ cd మేనేజర్ నెక్స్ట్ ls cd మెటా ఇన్ఫో. ఇక్కడ మీరు చూస్తే ఆ ఫైల్ కనిపిస్తుంది, ఉన్న ఫైల్ context.xml. మీరు ఈ ఫైల్ ని చూడాలంటే ఇలా కూడా చూడొచ్చు, /opt అపాచీ టామ్ క్యాట్, ఇందులో వెబ్ పేజెస్, ఇందులో మేనేజర్స్, ఇందులో మెటా ఇన్ఫో. ఈ పార్ట్ ఇచ్చినా కూడా కరెక్ట్గా లొకేషన్ లోకి వెళ్తారు, అవునా. సో vi context.xml లోకి వెళ్ళి ఇక్కడ
మనం కొన్ని చేంజెస్ చేయాలండి. ఏంటంటే వాల్యూ క్లాస్ నేమ్ దాని కింద అలోన్ ఉంది కదా, ఆ రెండు డిలీట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఇది మన అడ్రస్ ని లూప్ అడ్రస్ కింద రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. రీడైరెక్ట్ చేయకుండా ఉండడానికి ఈ 2 లైన్స్ డిలీట్ చేయాలి. ఇక్కడ జస్ట్ కీబోర్డ్ లో డబుల్ డి ప్రెస్ చేస్తే ఆ లైన్ డిలీట్ అయిపోతుంది. డిడి, ఓకేనా? 2 టైమ్స్ డి ప్రెస్ చేయండి. ఎలా ఉంది కదా, దీన్ని కూడా 2 టైమ్స్ డి ప్రెస్ చేయండి. దీన్ని ఇప్పుడు సేవ్ చేసేయండి. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, రైట్, క్విట్, ఎక్స్క్లమేటరీ సింబల్. అది. సో సిడి బయటకు వచ్చేసేయండి. సిడి స్లాష్ ఓపీటీ. ఎస్. సో ఇప్పుడు మనం ఓకే. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేసామంటే ఆ ఫైల్ని కస్టమైజ్ చేసాం. సో వన్స్ ఈ ఫైల్ని కస్టమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే we need to add user in Tomcat server to perform admin activities. అంటే ఇప్పుడు మనం ఈ లొకేషన్ లోకి వెళ్ళి ఆ లొకేషన్ లో ఆ ఫైల్ ఉంటుందండి, టామ్క్యాట్ యూజర్స్ XML అని. ఆ ఫైల్లో యూజర్ కి అడ్మిన్ రైట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఆ ఫైల్లోకి వెళ్ళి ఆ ఫైల్లో ఈ కింద ఉన్న 3 లైన్స్ ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న 3 లైన్స్ ని యాడ్ చేయాలి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది అపాచీ టామ్క్యాట్, ఇది మన డైరెక్టరీ కదా. ఇందులో కాన్ఫిగ్ అని డైరెక్టరీ ఉంది కదా, ఇది కాన్ఫిగ్. ఇందులో ఉంటుందట ఫైల్ ఉందా, టామ్క్యాట్ యూజర్ XML. సో VI టామ్క్యాట్ యూజర్ XML అనే ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో లాస్ట్ ఈ 2 లైన్స్ ని, ఈ 3 లైన్స్ ని యాడ్ చేయాలి. కర్సర్ని ఇక్కడ జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఎంటర్ నొక్కి, సో ఇక్కడ మనం ఈ 3 లైన్స్ ని కాపీ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఏముందండి, అడ్మిన్. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఏదైనా వచ్చింది ఇష్టం, పాస్వర్డ్ కూడా అడ్మిన్ అని ఇచ్చాం. అంటే అపాచీ టామ్క్యాట్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఈ 3 లైన్స్ ని, లైక్ 3 రోల్స్ అనమాట. 2 రోల్స్ ని, దాంతోపాటు ఒక యూజర్ నేమ్ ని, పాస్వర్డ్ ని మనం ఇక్కడ ప్రాపర్ గా కాపీ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఎస్కేప్ నొక్కి ఒకసారి కీబోర్డ్ లో జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఎస్. ఇప్పుడు సేవ్ చేసేయండి. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, సారీ, నిమిషం అండి, అన్నోన్ మార్క్ అంటుంది. 1 సెకండ్. సో జస్ట్ ఇక్కడ ఎస్కేప్ నొక్కి పేస్ట్ చేసేసి ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, రైట్, క్విట్, ఎక్స్క్లమేటరీ సింబల్. సో 3 లైన్స్ ని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసేసి ఎంటర్ చేసి, సో ఓకే. సో యూజర్ క్రెడెన్షియల్స్ కూడా మనం అపాచీ టామ్క్యాట్ కి అడ్మిన్ అని ఇచ్చాము. ఇవన్నీ ప్రాపర్ గా ఇచ్చిన తర్వాత ఒకసారి మనం సర్వీస్ ఏం చేయాలంటే స్టార్ట్ చేయాలి. సో ఎలా స్టార్ట్ చేస్తామంటే మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఇది అపాచీ టామ్క్యాట్ వచ్చి ఇందులో సిడి బిన్ వచ్చి LS, ఇందులో ఒకసారి మనం సర్వీస్ షట్ డౌన్ చేయాలి. SH షట్ డౌన్ .sh అని ఇస్తే సర్వీస్ ఏమవుతుందంటే ఒకసారి స్టాప్ అవుతుంది.
సో స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలండి, స్టార్ట్ చేయాలి. ఎస్హెచ్ స్టార్ట్అప్ ఎస్హెచ్ అంటే అపాచీ టామ్క్యాట్ సర్వీస్ మనకి స్టార్ట్ అయ్యింది. ఎస్. సో స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మీరు సర్వర్ సంబంధించి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కాపీ చేసి జస్ట్ ఇక్కడ బ్రౌజర్ లో పేస్ట్ చేసి ఫుల్ కోలన్ టైప్ చేసి పోర్ట్ నెంబర్ 8080 ఎంటర్ నొక్కండి. సో ఇప్పుడు మనకు అపాచీ టామ్క్యాట్ పేజ్ రావాలండి. వచ్చిందా? అపాచీ టామ్క్యాట్. సో ఇది ఒక వెబ్ అప్లికేషన్స్ ని రన్ చేయడానికి మనం యూజ్ చేస్తే ఒక వెబ్ అప్లికేషన్ సర్వీస్ అన్నమాట. జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్ సర్వీస్. ఇక్కడ మనం ఇందాక అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాం కాబట్టి సర్వర్ స్టాటస్ అని క్లిక్ చేసినప్పుడు వెంటనే అడుగుతుంది యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం మనం అక్కడ ఇందాక చూడండి, అడ్మిన్. అవునా? అడ్మిన్ అని ఇచ్చాం. పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ మీరు యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ అని ఇచ్చి సైన్ ఇన్ అంటే ఇందులోకి స్విచ్ అవుతారు. క్లియర్? సో ఇది అపాచీ వెబ్ సర్వర్ యొక్క ప్రాసెస్ అన్నమాట. సో ఇది మనం రెడీ చేసుకున్నాం. మనం జస్ట్ ఏంటంటే దీన్ని రెడీ చేసుకున్నాం. సో ఇది రెడీగా ఉంటేనే మనం దీని మీద ఏదైనా ప్యాకేజ్ జావా బేస్డ్ అప్లికేషన్ ని రన్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ ఒక్కోసారి మనకి పోర్ట్ ఇష్యూ వస్తుందండి. పోర్ట్ ఇష్యూ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకే సర్వర్ లో అపాచీ టామ్క్యాట్ ని జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేస్తే జెంకిన్స్ పోర్ట్ నెంబర్ 8080 యూజ్ చేస్తుంది, అపాచీ టామ్క్యాట్ కూడా పోర్ట్ నెంబర్ 8080 యూజ్ చేస్తుంది. మరి రెండు సేమ్ పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తే పోర్ట్ ఇష్యూ వస్తుంది కదా. మరి ఆ పోర్ట్ ఇష్యూ మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది మనకి అంటే సిడి కాన్ఫిగ్ లోకి వెళ్తే ఇందులో server.xml ఉంది కదా. సో vi server.xml ఓపెన్ చేసి ఇక్కడ ఈ పోర్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ 8080 ఎక్కడుందో చూడండి ఒకసారి. ఉందా ఇక్కడ? ఎస్, 8080. ఇక్కడ ఈ పోర్ట్ ని మీరు కస్టమైజ్ చేసుకోండి. ఎస్, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి నేను ఇక్కడ పోర్ట్ నెంబరు 8181 అని ఇచ్చాను. ఇచ్చి ఎస్కేప్ సేవ్. ఓకేనండి, పోర్ట్ ని కస్టమైజ్ చేశాను. మరి పోర్ట్ ని కస్టమైజ్ చేస్తే మళ్ళీ ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలండి? మళ్ళీ బిన్ లోకి వెళ్ళి అక్కడ సర్వీస్ ఒకసారి షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎస్హెచ్ shutdown.sh again startup. Yes, టామ్క్యాట్ started. ఒకసారి మీరు లిజనర్ పోర్ట్ చూడండి ఒకసారి మళ్ళీ. ఇదిగోండి, పోర్ట్ నెంబర్ మారిందా? 8080 పోర్ట్ ని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. ఏ పోర్ట్స్ అయితే ఇది యాక్సెప్ట్ చేస్తుందో అవన్నీ కూడా లిజనర్ అనే నేమ్ తో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు బ్రౌజర్ లోకి వెళ్ళి ఈ పేజ్ క్లోజ్ చేసేసి సర్వర్ సంబంధించిన పబ్లిక్ ఐపీని మళ్ళీ కాపీ చేసి ఒకసారి ఐపీ అడ్రస్ ఇచ్చి దెన్ పోర్ట్ నెంబర్ 8181 ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ అయిందో ఓపెన్ అవ్వలేదా? ఓపెన్ అయిందో ఓపెన్ అవ్వలేదా? పోనీ ఓపెన్ అయితే ఓపెన్ అవుదా? ఇది చెప్పండి, ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుదా? అవ్వదు సార్, అవ్వదు.
ఎందుకని? సెక్యూరిటీ గ్రూప్ లో మనం అలౌ చేయలేదు 8.1. ఓకే, మంచి మాట చెప్పాం. గో టు సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ఇన్బౌండ్ రూల్లో మనం 8080 ఇచ్చాం మనం. అందువల్ల ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పోర్ట్ని కూడా కస్టమైజ్ చేసుకోవాలి మనం. మరి పోర్టు మనం చేంజ్ చేసాం కదా, కాబట్టి దీన్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఎయిట్ వన్ ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఇది ఓపెన్ అయిందా? సో ఇలా అపాచీ టామ్కాట్ సర్వర్స్ ని మనం రెడీ చేసుకోవాలండి. అది విషయం. కాబట్టి అపాచీ టామ్కాట్ సర్వర్ ని రెడీ చేసుకోవడంతో పాటు ఎప్పుడైనా పోర్ట్ ని కస్టమైజ్ చేసుకోవాలంటే ఆ ఫైల్లోకి వెళ్ళి మనం ఆ పోర్ట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ డాక్యుమెంటేషన్ మీకు వాట్సాప్ చేస్తాను, ప్రాపర్గా చేయండి. ఓకేనా? క్లియర్? ఓకేనండి. సో ఇక్కడ అపాచీ టామ్కాట్ అనేది ఒక లైనక్స్ సర్వర్ని బేస్ చేసుకున్నాం. మీరు కావాలంటే Ubuntu సర్వర్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జెంకిన్ సర్వర్లోనే అపాచీ టామ్కాట్ కూడా రన్ చేయాలంటే పోర్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి. మీరు చెప్పాను కదా, పోర్ట్ని కస్టమైజ్ చేసుకోవాలి. ఎందుకంటే జెంకిన్స్ కూడా పోర్ట్ నెంబర్ 8080 వాడుతుంది, ఇది కూడా 8080 వాడుతుంది. కాబట్టి రెండింటికి సేమ్ ఐపీలు ఉండి పోర్ట్ నెంబర్ సేమ్ ఉందనుకోండి, ఐపీ ఇష్యూ వస్తుంది. కాబట్టి మనకి అప్పుడు ఈ అపాచీ టామ్కాట్ కి పోర్ట్ని మీరు కస్టమైజ్ చేసుకోవాలి. కాబట్టి వెబ్ అప్లికేషన్స్ ని రన్ చేయడానికి మాత్రమే, జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్ రన్ చేయడానికి మాత్రమే మనం అపాచీ టామ్కాట్ ని యూజ్ చేస్తాం. వెబ్సైట్ రన్ చేయడానికి మనం అపాచీ HTTP వెబ్ సర్వీస్ ని యూజ్ చేస్తాం. లైక్ HTTP ప్యాకేజ్ అనమాట. రెండు డిఫరెంట్. అది వెబ్సైట్, ఇది వెబ్ అప్లికేషన్. క్లియర్? ఓకే. సో ఇది సెషన్. ఈరోజు నాకు అస్సలు హెల్త్ బాగాలేదండి 2 రోజుల నుంచి.